సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్ లో గుర్తు తెలియని వ్యక్తుల చొరబాటుపై విచారణ వేగవంతమైంది. నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డులతో చొరబడిన వారికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిలో 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. వీరి నుంచి మిలిటరీ అధికారుల పేరుతో ఉన్నటువంటి ఫేక్ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐడీలతో లోపలికి చొరబడి మిలిటరీ ఏరియాలో ఫోటోలు వీడియోలు తీశారు. అయితే వారు అమాయకులా లేదా ఉద్యోగం కోసమే వచ్చారా అనేది, ఇంకా ఏదైనా కారణాలున్నాయా వీటి వెనుక అనేది తెలియాల్సి ఉంది. ఈ కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల చొరబాటుకు సంబంధించి విచారణ వేగవంతం చేశారు. నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డులతో చొరబడినటువంటి వారికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు అనుమానితులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో 2 మహిళలు అలాగే 2 పురుషులు ఉన్నారు. వీరి నుంచి మిలిటరీ అధికారుల పేరుతో ఉన్నటువంటి ఫేక్ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐడీలతో లోపలికి చొరబడి మిలిటరీ ఏరియాలో ఫోటోలు వీడియోలు తీశారు. అయితే వారు అమాయకులా లేదా ఉద్యోగం కోసమే వచ్చారా, లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయా అనేటువంటి కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో ఇప్పటికే 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అనుమానితుల దగ్గర మిలిటరీ అధికారులకు సంబంధించినటువంటి కొన్ని ఫేక్ ఐడి కార్డ్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జరిగిన ఏదైతే 4 అంటే 2 యువతులు కలిసి కూడా అక్కడ అనుమానాస్పదం తిరగడంతో పాటుగా అక్కడ వీడియోలు తీసుకోవడం, తర్వాత అక్కడే ఉన్న సిబ్బందిని ప్రశ్నించడం, దాంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఏరియాలో దాదాపు గంట పాటు సంచరించడం. అయితే ఇవన్నీ కూడా ఈ ఇద్దరు యువకులు కావచ్చు, 2 యువతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ ఏరియా మొత్తం కూడా వీడియో తీసి ఆ తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేసే సమయంలో అక్కడున్న ఆర్మీ సిబ్బంది ఆ 4 కూడా పట్టుకొని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా ఆ 4 వ్యక్తులు కూడా పూర్తిగా డిఫెన్స్ సంబంధించిన నకిలీ ఐడి కార్డులతో వాళ్ళు ఆ ఏరియా మొత్తం కూడా అత్యంత కట్టుదిట్టమైన అత్యంత సెక్యూర్డ్ ఏరియాలోకి వీళ్ళు ప్రవేశించడం జరిగింది. అత్యంత సెక్యూర్ ఏరియాలో ప్రవేశించి అక్కడ తీయకూడని వీడియోలు కూడా మొత్తం తీయడం జరిగింది. అంతేకాకుండా ఆ వీడియోలు కూడా వాళ్ళందరూ ఒకరొకరు షేర్ చేసుకున్న దాఖలాలు కనబడింది. అయితే వాళ్ళని అక్కడున్న సిబ్బంది ఆర్మీ సిబ్బంది ప్రశ్నిస్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పకుండా అక్కడ వెళ్లిపోయే ప్రయత్నం చేస్తే అక్కడున్న ఆర్మీ సిబ్బంది వెంటనే ఆ 4 పట్టుకొని వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ 4 దగ్గర 4 ఐడి కార్డు ఆర్మీ సంబంధించిన 4 ఐడి కార్డులు దొరకడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తే అవి కూడా నకిలీ ఐడి కార్డులను చేరడం జరిగింది. అయితే దీంతో వెంటనే ఆర్మీ అధికారులు వెంటనే తిరుమలగిరి పోలీసులకు 4 అప్పగించడం జరిగింది. ఆ 4 సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే గతంలో కూడా ఇదే తరహాలో ఏదైతే ముంబైలో కావచ్చు లేకుంటే ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడులకు సంబంధించి ఇదే తరహాలో వీడియోలు తీసి ఆ తర్వాత అక్కడ రెక్కి చేసి ఆ మేరకు దాడులు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని ఈ 4 వ్యక్తులైతే ఎవరున్నారో సంచరించిన విషయం ఉందో దీన్ని తేలిగ్గా తీసుకుపరిచే ప్రసక్తి లేదు. దీనిపైన సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళ పూర్వపరాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి డాటాను వెలికి తీస్తాం. ఈ 4 అయితే అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే నిషేధిత ప్రాంతంలో వెళ్లి వీడియోలు తీసి అప్లోడ్ చేసిన దాని మీద వాళ్ళకి అందరూ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నామని చెప్పి అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే నిషేధిత ప్రాంతంలోకి వీళ్ళు ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు, నకిలీ ఐడి కార్డులు ఎలా వీళ్ళకి దొరికినాయి, వీళ్ళకి నకిలీ ఐడి తయారు చేసిన వాళ్ళు ఎవరు, అంతేకాదు వీళ్ళు ఆ ప్రాంతానికి రావడానికి అసలు కారణం ఏంటి, అక్కడికి వచ్చి వీడియోలు తర్వాత ఆ వీడియోతో పాటుగా కొన్ని వీడియోలు షూట్ చేసి కొన్ని రీల్స్ కూడా ఎలా తయారు చేస్తున్నారు అన్న దాని మీద పూర్తిగా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పుడు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల.